అందరికీ జై శ్రీరామ్. నేను మీ మాన్స. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కాలనీ హనుమయ్యని మీ అందరికి చూపించబోతున్నాను. ఆహా! ఆ దేవాది దేవులని ఎంత చక్కగా అలంకరించినారో చూడటానికే నాకు కనుల విందుగా అనిపించింది చాలా. ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి లోపలికి వెళ్ళి హనుమయ్య దర్శనం చేసుకుందాం. దేవుడి ముందట వెళ్ళి అట్లా నిల్చోగానే తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది కదా మనందరికి. శటగోపాన్ని గుడికి వెళ్ళినప్పుడు తల మీద పెడతారు కదా, దానికి రీజన్ ఏంటి, ఎందుకు అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. భక్త ప్రజానులకు ముందుగా జై శ్రీరామ్, జై హనుమాన్. మనది విశేషకమైన శ్రీ అభయాంజనేయ స్వామి మందిరము. ఈ యొక్క దక్షిణ ముఖానికి వచ్చే ఆంజనేయ స్వామి వారికి మూలా విరాట్కి చాలా విశేషకమైన ఫలితాలు, చాలా శక్తులు ఉంటాయి. స్వామివారికి ఏదైతే కోరిక కోరుకొని 21 ప్రదక్షిణాలు చేసుకున్న 41 రోజుల్లోనే తప్పకుండా కోరికలు నెరవేరుస్తారు మన యొక్క స్వామివారు. అలాగే ఎవరైనా కానీ కోరికలు కోరుకున్న తర్వాత 108 ప్రదక్షిణాలు చేసుకుంటారో వారికి ఉద్యోగ, వాణిజ్య, వ్యాపారాల్లో ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలిగిపోయి విశేషకమైన ఎదుగుదల ఉంటుంది. రాత్రులు పిల్లలు నిద్రపట్టకుండా, అలాగే నిద్రపోకుండా చాలా ఇబ్బందులు పెట్టే పిల్లల వారికి మన యొక్క దండం ద్వారా అందరినీ కూడా దండిస్తే సకల గ్రహ దోషాలతో పాటు భయాందోళనలు, నరదిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. గుడి విశిష్టత గురించి, దాని ప్రాముఖ్యత గురించి పూజారి గారు ఆయన మాటలో చాలా చక్కగా వివరించారు. ఇంకా అసలు విషయంలోకి వచ్చేద్దాం. చాలీసా పారాయణం కూడా జరుగుతుంది. ఈ యొక్క లోక కళ్యాణం కోసం చేసుకునే మనం ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణంలో చాలా మంది అధిక సంఖ్యలో హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని తదనంతరము స్వామివారి దివ్య హారతి తీసుకొని, తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని, స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని వెళుతూ ఉంటారు. మరి మనం కూడా పాడేద్దామా? జై హనుమాను జ్ఞాన గుణ సాగర, జై కపీశ తిహులోక ఉజాగర, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ అంటూ ఇక్కడ చాలా భక్తితో పారాయణం చేసినారు స్వామివారికి భక్తులందరూ. పూజ చాలా బాగా జరిగింది. తర్వాత తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజారి గారు నన్ను చాలా మంచిగా బ్లెస్ చేసిండ్రు. ఇలాంటి మంచి వీడియోస్ తో మీ ముందటికి రావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.